తెలంగాణ రాష్ట్రంలో కేంద్రం పరిధిలో ఉన్నటువంటి రైల్వే అనుకోండి, టెలికాం అనుకోండి, అనేక సంస్థలలో ఇంకా ఆంధ్ర అధికారుల పెత్తనం నడుస్తుంది. అందులో భాగంగానే కాజ్పేట్లో ఉన్నటువంటి క్రూ స్టాఫ్ను విజయవాడకు తరలించడం, ఇక్కడ కాజ్పేట్ను డివిజన్ స్థాయిగా చేయాలంటే దాన్ని పట్టించుకోకపోవడం, జిఎంకు కానీ రైల్వే సెంట్రల్లో ఉన్నటువంటి అధికారులకు ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్ర అధికారులు తప్పుడు సమాచారం ఇచ్చి ఇక్కడ డివిజన్ ఫీజిబిలిటీ కాదని చెప్పి తప్పుడు ప్రకటన చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో స్థానికులకు ఉద్యోగాలు రావాలి, మా రైల్వే కాజ్పేట్ జంక్షన్ను డివిజన్ స్థాయిగా చేయాలి, ఈ ప్రాంతాన్ని రైల్వే అధికారులు కూడా పట్టించుకోవాలి, అభివృద్ధి చేయాలని చెప్పి ఈ డిమాండ్లతోని మేము దశల వారీగా ఆందోళన చేస్తాం. ఇప్పుడు ఆందోళన పదంలో ఉన్నటువంటి అంగన్వాడీలకు కానీ, ఆశా వర్కర్లకు కానీ, అదేవిధంగా ఆర్టిజన్స్ కానీ, ఆర్టీసీలకు కానీ అన్ని రంగాల వాళ్లకు మా సంపూర్ణ మద్దతు ఉంటుంది. మీది కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చే వరకు వెంటాడదాం, వేటాడదాం. మీరు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చే వరకు కూడా ప్రజాస్వామ్యబద్ధంగా ఆందోళన కార్యక్రమం చేస్తాం. మేం చేస్తున్నట్టు ఆందోళన కార్యక్రమం నిర్వీర్యం చేయాలని చెప్పి మీరు ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని కుతంత్రాలు చేసినా, ఎన్ని అక్రమ కేసులు మా పైన మోపినా కూడా మా గొంతు ఖచ్చితంగా పేద ప్రజల పక్షాన, కార్మికుల పక్షాన, రైతుల పక్షాన వినిపిస్తూనే ఉంటామన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. మొన్న అసెంబ్లీ జరుగుతున్న సందర్భంలో మొక్కజొన్న రైతులకి ఆదుకోవాలని, వెంటనే కొనుగోలు చేయాలని మేము పెద్ద ఎత్తున అమరవీరుల స్తూపం దగ్గర నుంచి నిరసన కార్యక్రమాన్ని తీసుకెళ్లి మొక్కజొన్న కంకుల్ని ప్రదర్శించి 2 సభల్లో కూడా చాలా తీవ్రంగా మాట్లాడి వెంటనే కొనుగోలు చేయాలి, రైతుల గోస పుచ్చుకోకండి, రైతులకు అనేకమైనటువంటి హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన మీరు పండిన పంటని మద్దతు ధరకి సకాలంలో కొనుగోలు చేయాలి, ఎండాకాలంలో పండిన పంటలకి అనేకమైనటువంటి సవాళ్లు ఉన్నాయి, అది ముఖ్యంగా వడగళ్ల వాన గాని, అకాల వర్షాలు కానీ, గాలి దుమారాలతోటి రైతులను గోసపుచ్చుకునే పరిస్థితి ప్రకృతి పరంగా కూడా ఉంటది కనుక మీరు ఆలస్యం చేయకండి అని మేము చాలా తీవ్రమైనటువంటి ఒత్తిడి మేము సభ ద్వారా తీసుకురావడం జరిగింది. ఎవరి మీద నీ కక్ష? పొద్దు సమానం కేసీఆర్ గారిని తిడతావు, పొద్దు సమానం గత ప్రభుత్వం గురించి మాట్లాడతావు, కమిషన్లు వేసావు తేల్చావు, కేసులు పెడతావు తేల్చావు, తప్పు ఉంటే తేల్చావు, ఒకవేళ తప్పేది వెళ్తే అరెస్టులు చేత కాదు, ఎక్కడ తప్పు లేని వాటి మీద తప్పులేస్తూ, నిందలేస్తూ, కేసులు పెడుతూ, కమిషన్లు పెడుతూ కాలయాపన చేస్తున్న నువ్వు, నీకు అధికారం చెప్పింది కాలయాపన చేయమనా, గత ప్రభుత్వం గురించి మాట్లాడమనా, ఈ రైతుల గోసపుచ్చుకోమనమనా, తాగునీరుకి దిక్కులేని పరిస్థితి దౌర్భాగ్యాన్ని తెమ్మనమనా నీకు అధికారం ఇచ్చింది? ఎంతకాలం నడిపిస్తావు? ఎంతకాలం ఈ ప్రజల గోసపుచ్చుకుంటావని ఈ సందర్భంగా ప్రభుత్వం గుర్తు చేస్తున్నావు. బిడ్డ, నువ్వు కొనుమొక్కజొన్నలు లేకపోతే రైతులు చేసే కన్నెర్ర దాటికి నువ్వు తట్టుకోలేవు. దీన్ని చాలా తీవ్రమైన ఉద్యమ రూపంలోకి తీసుకెళ్తాం. మొక్కజొన్న ఈ గతి అయితే రేపు వరిని కూడా కొనుగోలు చేయాలి. ఎండాకాలంలో వడగల వాన, తుఫాన్లు, గాలి విపరీతంగా ఉంటుంది. రైతులు పండిన పంటని ఇవాళ అమ్ముకునే అవకాశం లేని పరిస్థితి రానియకని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని తీవ్రంగా హెచ్చరిస్తూ దీనిపైన రైతుల పక్షాన ఖచ్చితంగా ప్రజా పోరాటాన్ని ఉధృతం చేస్తాం. ఈ ప్రభుత్వం పైన తీవ్రంగా ఒత్తిడి తీసుకొస్తామని బీఆర్ఎస్ పార్టీ తరఫున వరంగల్ వేదికగా తీవ్రమైన నిరసన తెలియజేస్తూ ఈ ప్రభుత్వాన్ని తక్షణమే రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటాం. జై తెలంగాణ.